నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. సూర్యోస్మితల్లి. గురుగారు, చాలా మంది క్యాన్సర్‌తో బాధపడుతూ ఉన్నారు. అలాగే మీ దగ్గరికి ఎక్కువ కేసెస్ క్యాన్సర్ వస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు పెరుగుతుంది. మన ఇండియాలోని క్యాన్సర్ కేసెస్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి అనేది ఉంది. సో, అంటే మన లియో డైట్‌లోని ఆ క్యాన్సర్‌కి సంబంధించి ఎలాంటి కేసెస్ వస్తున్నాయి? మీరు ఎలాంటి డైట్ వాళ్ళకి చెప్తూ ఉన్నారు? వస్తున్నటువంటి రోజుల్లో విపరీతమైనటువంటి నేను ఫేస్ చేస్తున్నాను క్యాన్సర్స్. నాకు కాల్స్ వస్తున్నాయి, విపరీతమైనటువంటి కాల్స్ వస్తున్నాయి. క్యాన్సర్, అవును. క్యాన్సర్ విపరీతంగా విజృంభించేస్తుంది. రకరకాల క్యాన్సర్స్ అంటే వస్తాయి. ఇప్పుడు కొత్తగా పుట్టట్లా, ఆల్రెడీ ఉన్ని మీరు చేసిన జీవన విధానంలో ఇప్పుడు బయట పడుతుంది. ఈ సీజన్ లో మనకి బయటపడే వాటిలో ఈ క్యాన్సర్స్ ఎక్కువ బయటపడిపోతున్నాయి. లోపల ఉష్ణం పెరగడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. అలాగే హైదరాబాద్ లో రీసెంట్ గా హెచ్ఐవి అవును. విజృంభిస్తుంది. పుల్రాజు మళ్ళీ వచ్చాడు. శక్తి వచ్చింది. పుల్రాజు మళ్ళీ వచ్చాడు. పుల్రాజు మళ్ళీ వచ్చాడు. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి ఆరోగ్య విషయంలో. కేవలం ఆహారం అనేది, ఇది వండిన ఆహారం అనేది బ్రతకటం కోసం మాత్రమే తినాలి. జీవన విధానంలో మార్పు రాకపోతే వింటున్నటువంటి చూస్తున్నటువంటి మీలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలు విజృంభించే అవకాశం ఉంది. మొన్నటిదాకా మనకి డయాబెటిక్ క్యాపిటల్ అవును భారతదేశం, ఇప్పుడు క్యాన్సర్ లో నెంబర్ 1 అవ్వడానికి పోటీ పడుతుంది. అవును. విపరీతమైనటువంటి నాకు ఒక పాపం టంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్, చాలా రకాలు ఉన్నాయి. అసలు భయం వేస్తుంది నిజంగానే. అసలు రోజుకి సుమారు ఒక 25-30 క్యాన్సర్ కేసెస్, అన్ని కూడా టిపికల్ 4th స్టేజెస్. అంటే డాక్టర్లు కూడా కీమోలు ఇవ్వలేము, రేడియేషన్ పెట్టలేము. అంటే మనుషులు ఎండిపోయి అదే బాగా ముదిరిపోయిన తర్వాత బయటపడుతుంది అమ్మా క్యాన్సర్ అనేది. మనకి తెలియకుండానే మనల్ని కబలించేస్తూ ఉంటుంది. ఇక్కడ అంటే తినవలసింది ఏంటి అనే దానికన్నా తినకూడదు ఏంటో తెలుసుకోండి ఫస్ట్. విపరీతమైనటువంటి ప్రోటీన్ పిచ్చిలో ఉన్నారు జనం. అంటే డాక్టర్లు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గైడ్ లైన్స్ వాళ్ళని తప్పడానికి కూడా లేదు. ప్రోటీన్ అవసరం ఎవరికి అంటే శారీరకంగా శ్రమపడి శరీరాన్ని వృద్ధి చేసుకుందామన్న వాళ్ళకి ప్రోటీన్ అవసరం. మాంసం వృద్ధయ్యే మాంసం, మృతం ఇది మాంసం. ఇది తింటే ఇది వృద్ధి చెందుతుంది. కానీ అది వృద్ధి చెందాలంటే దానికి తగ్గ ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోతే ఆ డెడ్ సెల్ నీలో క్యాన్సర్ కణాలకి పెరగడానికి కారణం అవుతుంది. అందుకని ముందు ఫస్ట్ ప్రోటీన్ ఇంటేక్ అనేది తగ్గించేయాలి. ఎంత అవసరం మీరు చేస్తున్న పనికి. మీరు పొద్దుట వచ్చారమ్మా, సాయంత్రం వెళ్తారు, మీరు ఎంత శ్రమ పడుతున్నారు? మీకు శ్రమే ఉంది. ఇక్కడ కూర్చుని ఉన్నాం, గంట నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ శ్రమ పడేది ఏంటి? నూరే. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి? ప్రోటీన్ కావాలి, మంచినీళ్ళు కావాలి, లిక్విడ్, నాకు ఎనర్జీ కావాలి, ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఒక గ్రీన్ టీ కావాలి. అది నాకు ఎనర్జీ, నేను మాట్లాడడానికి ఎనర్జీ ఇచ్చేస్తుంది. ఇక్కడ నేను ఇలా కూర్చుని శుభ్రంగా మీరు పన్నీరు కబాబ్స్ లేకపోతే ఇలాంటివి ప్రోటీన్ కి సంబంధించిన తీసుకొచ్చి పెట్టి తింటూ మాట్లాడాను అనుకో అమ్మా, ఇలా రెగ్యులర్గా ఇదే పని చేసాను అనుకో, ఒక వారం 10 రోజుల్లో షెడ్కి వెళ్ళిపోతాను. అవును. అందరూ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ప్రోటీన్. నాకు విజయనగరం, శ్రీకాకుళం నుంచి, విశాఖపట్నం నుంచి ఒక కేసు పొద్దుట మాట్లాడాను. మన లియో డైట్లో డైట్ చెప్పాను, అందులో ఎక్కడ ప్రోటీన్ కనపట్లే. నేను ప్రోటీన్ మొత్తం ఆపేసా. జీరో ప్రోటీన్. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, పచ్చెనపప్పు, సోయాబీన్స్, అసలు స్ప్లిట్ అనేది అవాయిడ్ అన్న. అలాగే గుడ్డు కూడా పెట్టకూడదు. గుడ్డు, చేపలు, మాంసం అసలు ఏది పెట్టద్దు. మరి ప్రోటీన్ ఎలాగండి అంటారు. ఆవిడ ఆల్రెడీ క్యాన్సర్తో బాధపడుతున్నారు. చాలా రకాల ట్రీట్మెంట్లు, అంటే మన మార్కెట్లో ఉన్నటువంటి చాలా రకాల ట్రీట్మెంట్లు చూసి వాటి వల్ల రిజల్ట్స్ రాక, అవి చేయలేక చేశారు, ఎక్స్పెన్సివ్ ప్లస్ చేయలేక అయిపోయింది. మనకి షీమోగ్ అని చెప్పేసి అని కర్ణాటక దగ్గర ఒక ఏరియా నుంచి పౌడర్ దొరుకుతుంది, షీమోగి అని ఒక ఆయన ఇస్తారు. చాలా మందికి క్యాన్సర్ అద్భుతంగా పనిచేసింది. ఇప్పుడు పనిచేయట్లేదు. ఎందుకంటే అవి వాడితే పత్యం చేయాలి. ఏది వాడినా లంకణం పరమౌషధం. మీరు వాడే మందు మెడిసిన్ కాదు, మీరు చేస్తున్న పథ్యమే మీకు మెడిసిన్ అవుతుంది. ఇన్ని రకాలు చేశారు. ఆవిడ ఇంకా దేనికి సపోర్ట్ చేయలేని స్థితికి వెళ్ళిపోయింది. వెజిటేబుల్ డైట్ నేను ఇచ్చింది, 4-5 రకాల జ్యూసులు తాగితే ఎనర్జీ వచ్చేస్తుంది. ప్రోటీన్తో పని ఉంది. ప్రోటీన్ పంపించి దాన్ని బర్న్ చేసి నువ్వు కాల్షియం దాన్ని క్యాలరీస్గా మార్చుకుని క్యాలరీస్ ఎనర్జీగా ఇంత పని ఎందుకు? డైరెక్ట్ ఒక కప్పు
బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఎనర్జీ వస్తున్నప్పుడు వెంటనే మీరు తాగిన 10-15 నిమిషాలకి బూడిద గుమ్మడికాయలో ఉన్న ఎనర్జీ మీకు వచ్చేస్తుంది. ఆ క్యాన్సర్ సెల్స్ మీద ఫైట్ చేసేస్తుంది. క్యాన్సర్ సెల్స్ కి ఫీడింగ్ ఉండదు, ఇంకా కార్బోహైడ్రేట్స్ లేవు, ఫ్యాట్స్ లేవు, ప్రోటీన్ లేదు. లోపల అన్వాంటెడ్ గ్రోత్ ఎలా ఎందుకు పెరుగుద్ది? అవును. ఒక ట్యూమర్ పెరుగుతుందమ్మా, ట్యూమర్ కి ఫీడింగ్ మనం ఇచ్చేటువంటి ఫుడ్ ఫీడింగ్ ఇవ్వలా. అవును. ఎనర్జీ మనం బ్రతకడానికి ఎనర్జీ తీసేసుకుంటున్నాం. అవును. మీరు తాగిన దానికి ఏమి అందనివ్వకుండా బూడిద గుమ్మడికాయ తాగేస్తే దానికి ఫీడ్ వెళ్ళట్లేదు, అది ఎండిపోద్ది. అవును. ప్రోటీన్తో కాదు, అది కార్బోహైడ్రేట్స్తో కాదు, ఫ్యాట్స్తో కాదు. అవసరం, ఇవన్నీ కూడా అవసరం. ఎంత అంటే ప్రోటీన్ 30 అన్నప్పుడు మీరు ఫ్యాట్ కూడా 30 గ్రామ్స్ తీసుకో, కార్బోహైడ్రేట్స్ కూడా 30 గ్రామ్స్. అంటే వండిన ఆహారాన్ని మినిమం కిందకి 30% తీసుకొచ్చి 70% వెజిటేబుల్ లియో డైట్లోకి వచ్చేయండి. నేను గర్వంగా చెప్తానమ్మా, చాలా రకాల డైట్లు ఉన్నాయి. మన మంత్రి సత్యనారాయణ గారి డైట్, ఇలా చాలా మంది డైట్లు ఉన్నాయి కదా. అందరి డైట్ల కన్నా ద బెస్ట్ డైట్ అంటే నేను చెప్పిందని కాదు, విక్రమాదిత్య చెప్పింది కాదు, వేదంలో ఉన్నటువంటి డైట్ ఇది. అంటే మంత్రి సత్యనారాయణ రాజు గారిది మాక్సిమం వెజిటేరియన్ ఉంటుంది, అందులో కొంత ప్రాసెస్ చేసింది ఉంటుంది. రా వెజిటేబుల్స్, ఆల్కలైన్ ఫుడ్డే మీకు సోర్స్ మీరు బ్రతకడానికి, ఎవరైనా సరే. ఎందుకంటే కొన్నాటిలో అవకతవకలు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి. 100% దీనివల్ల ఇది అయిపోతుందని ఉండదండి. కానీ ఏదైనా వేదం చెప్పింది అంటే అది 100% ప్రమాణం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వెజిటబుల్ డైట్ ఏదైతే ఉందో, లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, ఇది వేద ప్రమాణం. దీని గురించి మూలాలు వేదంలో ఉన్నాయి. బీరకాయ ఎందుకు పనిచేస్తుంది, క్యాన్సర్ని బీరకాయ ఎలా తగ్గిస్తుంది, వంకాయ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ వేద ప్రమాణాలు. అందుకని ఈ డైటింగ్ విషయంలో లియో డైట్ ఇప్పుడున్నటువంటి రోజుల్లో క్యాన్సర్ని ఎదుర్కోవడానికి అద్భుతమైనటువంటి డైట్. బూడిద గుమ్మడికాయ మనం 70% తీసుకోవాలి, లిక్విడ్స్ 70% తీసుకోవాలి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. మీరు తింటారా, జ్యూస్ చేసుకుని తాగేస్తారా? మనకి అల్టిమేట్గా లోపలికి వెళ్ళాల్సింది రా వెజిటేబుల్స్, రా వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఇవి మాత్రమే మిమ్మల్ని రక్షించగలుగుతాయి. లేకపోతే 2026, 27, 28, 29, 30 వచ్చేసరికి భారతదేశం క్యాన్సర్ క్యాపిటల్ అవుతుంది. దయచేసి అక్కడ దాకా వెళ్ళొద్దు మనం. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ట్రీట్మెంట్ కూడా అందని రోగం అది. ఓకే, ట్రీట్మెంట్ చేయించుకుంటాం, కొరికేస్తుందమ్మా, నరకం చూస్తాం, విపరీతమైనటువంటి బాధ. అంత దారుణంగా ఏడుస్తారంటే అసలు కొంతమంది ఏదో రకంగా కిల్ చేసేయండి అని అనేవాళ్ళు చేస్తారు పాపం వాళ్ళు. నాకు టంగ్ క్యాన్సర్ ఆవిడ ఫోన్ చేస్తూ ఉంటారు పాపం. పుండు తగ్గింది, క్యాన్సర్ క్యూర్ అయింది, రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చినాయి. కానీ అన్వాంటెడ్ బ్లీడ్ లోపల నుంచి నోట్లో రక్తం ఊరిపోతూ ఉంటుంది. అలా మంచినీళ్ళు ఊరినట్టు దారుణమైన పరిస్థితి. దయచేసి దృష్టి ఆహారం మీద, ప్రోటీన్ మీద, వీటి మీద తగ్గించండి. లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, మీ దగ్గరలో ఉన్న, మీ ఇంట్లో ఉన్న కాయగూరలతో ప్రతిరోజు ఏదో ఒక కాయగూరని మినిమం ఒక 1/4 kg ఉదయం సాయంత్రం, ఉదయం 1/4 kg, సాయంత్రం 1/4 kg, మీకు ఏది నచ్చితే అది. మీ కూరగాయలు చాలా ఉంటాయి, వంకాయలు, దొండకాయలు, బెండకాయలు అన్ని. ఇవన్నీ రోజులో ఒక పూట వాటిని భాగంగా చేసుకోండి. ఎలాంటి రోగం రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.